హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నా బర్త్డే అయితే మా పిల్లలు అయితే నా కోసం ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసిరు. ఇప్పటి వరకు అయితే నాకేం చెప్పలేదండి. రెడీయా? నీ డబ్బులు పని మరి నీవు 50 ఇచ్చినావా? 50 100 నాయే. మరి మీకు ఎక్కడి డబ్బులు? 10 మళ్ళీ నాయే. నీకు ఎక్కడి డబ్బులు? నీకు ఎక్కడి సంపాదించినావు? ఏడా నువ్వు సంపాదిస్తున్నావా? ఇది పడుతుంది. బాగుంది కానీ ఎక్కడ తెచ్చినావురా? ఆన్లైన్. ఎప్పుడు చేపించినావు ఆన్లైన్? ఇది పక్క పెట్టి ఫోటో తీసే నాకు బెటరీ ఇద్దరు నాకు బెటరీ. హ్యాపీ పుట్టినరోజు ఎవరిది? వాడు వీడియో తీస్తుండే ఫోటో ఏం పెడతలేదా? వస్తట్లేవుగా పక్క పెట్టిగా. ఇంకోటి బ్రౌన్ కలర్ కూడా ఉంది. ఆ బ్లౌజ్ పుట్టినరోజు ఏ కలర్ తీసుకోవాలి? ఈ కలరా? ఈ కలర్ ఇది తీసుకొని ఫాల్ వేయాలా? వేసి కట్టాలి అంటే కట్టుకోవాలి, ఫోటోలు దిగాలట. సరే చూసారు కండి, మా పిల్లలైతే నా బర్త్డే అని గుర్తుంచుకొని అయితే నాకు చీర వాళ్ళ పాకెట్ మనీతో అయితే చీర తెచ్చిరు. చీర తెచ్చిన విషయం కూడా నాకేం తెలియదండి. మా అత్తయ్యతో అయితే తీసుకొచ్చిరంట. ఎట్లా తెచ్చినావు అంటే ఆన్లైన్లో తెచ్చిన అని చెప్తుంది. కవరు ఆన్లైన్ కవర్ ఇంట్లో ఉంటే అందులో అయితే చీర పెట్టి తీసుకొని వచ్చింది. ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అప్పుడప్పుడు అడిగేవాళ్ళు అనమాట, నా బర్త్డే ఎప్పుడు, నీ బర్త్డే ఎప్పుడు అట్లా అడుగుతారు కదా పిల్లలు. అట్లా నేను మార్చ్ 25th అట్లా చెప్పేసరికి వాళ్ళు గుర్తుంచుకొని వాళ్ళ పాకెట్ మనీ అంతా కూడా వాళ్ళ నానమ్మ దగ్గర దాచుకున్నారు. ఇంతకుముందు అయితే ఎప్పుడు నేను బర్త్డే అనేది ఏం సెలబ్రేట్ చేసుకోలేదండి. లాస్ట్ ఇయర్ నుంచి అనమాట. లాస్ట్ ఇయర్ కూడా మా పిల్లలే శారీ అట్లా ఏం గిఫ్ట్లు ఏం ప్లాన్ చేయలేదు, కానీ నార్మల్గా కేక్ అయితే వాళ్ళ బాబాయ్తోని సీక్రెట్గా చెప్పి తెప్పించి అయితే కట్ చేయించారు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా అంతే. ఇంకా ఈ చీరకు ఫాల్ అయ్యి మమ్మీ ఇప్పుడే వేయి అని ఫాల్ తెచ్చిచ్చింది. దారపుండ కూడా ఆమె తెచ్చిచ్చింది. ఇప్పుడు నాకు చేత కావట్లేదు నాన్న, ఇప్పుడు ఏం వద్దులే అంటే వద్దు, సాయంత్రం నువ్వు ఫోటోలు దిగుదామని చెప్పింది. కేక్ కటింగ్ అట్లా ఏం చెప్పలేదు నాకు. 3-4 డేస్ నుంచి అయితే నాకు హెల్త్ అస్సలు బాగాలేదండి. జలుబు, దగ్గు, జ్వరము. అందుకే ఇప్పుడు ఏం వద్దులే నాన్న కుట్టడం అని అన్నా. ఇప్పుడు నువ్వు ఫాల్ కుట్టాలి, చీర కట్టుకోవాలని చెప్తుంది. ఈ బ్లౌజ్ కాదు నాన్న ఇప్పుడు అంటే ఇందులో కలిసేది ఏదో ఒకటి వేసుకో మమ్మీ అని అయితే చెప్పింది. ఇంకా నేను దాని నుంచి బ్లౌజ్ తీసేసి క్రాస్ ఏమన్నా ఉందా అని చూసి క్రాస్ పీస్లన్నీ తీసేసి కొంగులు పోసుకొని ఫాల్ అయితే వేసిన. ఇంకా మా ఆయన అయితే ఈ వీడియో తీస్తున్నాడు అనమాట. మా హనీ ఏమంటుందంటే యూట్యూబ్లో పెట్టు మమ్మీ బాగుంటుంది అని చెప్పింది. నాకేమో వ్యూస్ కోసం కాకుండా కానీ ఇది మెమొరీగా నాకు యూట్యూబ్లో గుర్తుండిపోద్ది అనే అందుకనే నేను ఈ వీడియో అయితే తీపించుకున్నా. ఎందుకంటే నా ఫోన్ అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది, ఫొటోస్ వీడియోస్ అయితే ఏమి ఉండట్లేవు. ఇంకా యూట్యూబ్లో పెడితే అయితే నాకు ఎప్పటికీ గుర్తుగా ఉండిపోతుంది అని చెప్పేసి వీడియో కూడా తీపిచ్చేసుకున్నా. ఇంకా ఈ చిన్న పిల్లలకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అనేది నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినండి. నా చిన్నప్పుడు నేను మా అమ్మ వాళ్ళతోనైతే అంటే మా అమ్మ వాళ్ళంటే ఎక్కువగా చదువుకోలేదు. వాళ్ళకు నా బర్త్డే డేట్ అనేది వేయించి పెట్టారు, కానీ ఎప్పుడు అనేది గుర్తుండేది కాదనమాట. వారం రోజుల ముందే 10 రోజుల ముందే బాపు నా బర్త్డే 10 రోజులు ఉంది, అమ్మ నా బర్త్డే వారం రోజులు ఉంది, నా డ్రెస్ ఎప్పుడు తెస్తావు, కేక్ తెస్తావా అట్లా అడిగేదాన్ని. కేక్ అయితే ఎప్పుడు కటింగ్ అయితే చేయలేదండి, చాక్లెట్స్ పంచేదాన్ని స్కూల్లో. కానీ ఇంకా వారం రోజుల ముందు నుంచి అయితే ఇక నా బర్త్డే వస్తుంది అని చెప్పుకునేదాన్ని అనమాట. ఇంకా పెళ్ళైన తర్వాత అయితే ఎప్పుడు బర్త్డేలు అని ఏం జరుపుకోలేదు. ఇంకా పెళ్ళయింది, ఇంకా పాప పుట్టింది. ఇంకా తర్వాత నుంచి వాళ్ళ సంతోషాలు చూడటమే కానీ ఇంకా మన బర్త్డేలు, మ్యారేజ్ డేలు అట్లా ఏం సెలబ్రేట్ అయితే
చేసుకోలేదు. లాస్ట్ ఇయర్ నుంచే మా పిల్లలకు కొంచెం జ్ఞానం వస్తుంది, వాళ్ళు ఇంకా చేయాలనే ఉద్దేశంతో అయితే చేస్తున్నారు. ఇక్కడైతే కేక్ అనేది మా మా ఆయన తెచ్చిండు ఫస్ట్. ఇంకా బొట్టు లేదు, బొట్టు పెట్టమ్మా అని మా పిన్ని అని అంటే పెడుతున్నాను. అయితే ఇంతకు ముందు రోజు మా ఇంట్లో ఉప్పలమ్మ పండుగ చేసుకున్నాం. రిలేటివ్స్ అట్లా వచ్చిర్రు, మా అమ్మ మా నాన్న ఇట్లా, ఈమె మా అత్తమ్మ. ఇంకా వాళ్ళకు కూడా బొట్టు లేదని చెప్పేసి అయితే నేను బొట్టు పెడుతున్నాను. మా అత్తమ్మ, మావయ్య, అమ్మ, బాబు, అత్తమ్మ వాళ్ళ ఆడపిల్లలు అంటే ఆడపడుచులు ఉంటారు కదా, మామయ్య వాళ్ళ చెల్లెవాళ్ళు, వాళ్ళు వచ్చిర్రు. ఇంకా నా హెల్త్ అయితే అస్సలు సెట్ కాలేదండి. ఈమె కూడా మా పిన్ని, మా యారాలు, మా మరిది, అమ్మ, బాపు, ఇంకా 10 మంది దాకా ఉన్నారు కదా, సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పేసి మా ఆయన అయితే ఫస్ట్ టైం కేక్ తెచ్చిండండి. పెళ్ళైన తర్వాత ఇది సెకండ్ టైం. లాస్ట్ ఇయర్ ఏమో మా మరిది తెచ్చిండు, ఈ ఇయర్ ఏమో మా ఆయన తెచ్చిండు అనమాట. చాలా రోజుల తర్వాత అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇదైతే నాకు చాలా కొత్తగా అనిపించింది. మా అబ్బాయి అయితే అందరినీ వీడియోస్ తీస్తున్నాడు. మమ్మీ నువ్వు యూట్యూబ్లో పెట్టుకో, నేను వీడియో తీస్తా అని చెప్పి అయితే వీడియోస్ తీస్తున్నాను. నాకు కొంచెం హ్యాపీగా అనిపించిందండి. ఇంకా మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అంతా కూడా కవర్ చేయండి అని చెప్తున్నాను. ఈయన మా బాపు, వెనక కూర్చున్న ఆరెంజ్ కలర్ చీర మా అమ్మ అనమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసినాం. బాబు ఏమంటుండంటే పూలు పెట్టు, బుజ్జికి కూడా పూలు పెట్టు అని అంటున్నాడు. ఆమెమో పెట్టుకొని అంటుంది. ఇంకా మా వాడు చూడండి వెనక మా మరిది తీస్తుండు, కానీ ఇంకా నేను కూడా తీస్తుండు. కెమెరాకి అడ్డం వస్తున్నా జరగని వాళ్ళు అంటారు అన్నమాట. కొంచెం హ్యాపీగానే అనిపించింది. వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే చిన్నపిల్లలాగా నాకు అంతా షైగా అనిపించింది. వాళ్ళ డాడీ కేక్ తెస్తాడో లేడో అని చెప్పేసి అయితే వాళ్ళ మా బాబాయ్కి కూడా చెప్పి ఉంచింది అనమాట మా పాప, బాబాయ్ కేక్ వచ్చేప్పుడు అని. అయితే ఇంకా ఒకరికి తెలియకుండా ఒకరు 2 కేక్స్ అనమాట. ఒకటేమో మా ఆయన తెచ్చిండు, మా మరిది కూడా ఈయన తెచ్చిండని తెలియక ఇంకో కేక్ కూడా తెచ్చిండు. అయితే దాని మీదేమో మా యానివర్సరీ అని పెట్టి 2 పేర్లు పెట్టి తెచ్చిండు అనమాట. ఎందుకంటే మా యానివర్సరీ రోజు కేక్ అయితే కటింగ్ చేయలేదు, మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిండు. ఇంకా ఆ రోజు శివరాత్రి, ఆ రోజు కుదరదని చెప్పేసి అయితే ఆ రోజు కట్ చేయలేదు. ఇది దానికి అనుకోండి అని యానివర్సరీ అని కొట్టించి కేక్ అయితే తెచ్చిండు. ఇంకా 2 కూడా కట్ చేసినాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. इधर का जीरा ना सारो इधर की देखिए इधर का जीरा मिर्रे मिगितल मिर्रे मध्य मिर्ला इधर కటింగ్ ప్రాసెస్ చాలా మళ్ళా పూస్తావా, మళ్ళా ఫస్ట్ కేక్ కట్ చేసినప్పుడు మా అబ్బాయి ఏమో కేక్ అంతా పూసాడనమాట. అందుకని ఇప్పుడు కూడా పూస్తాడేమోనని వద్దని చెప్పాను. అదంతా తూడ్చుకున్నా. ఆ వీడియో అయితే మిస్ అయింది. ఇంకా ఫొటోస్ అన్నీ రన్నింగ్లో వస్తాయి. ఎవరెవరు అనేది నేను మీకు చెప్తాను. మా ఫ్యామిలీని అయితే ఇంకా వీళ్ళు మా పిల్లలు, నా 2 కళ్ళు అనమాట, మా బాబు మా పాప హర్షిని గౌతమ్.
అమ్మ, బాపు, అత్తమ్మ, మామయ్య పెరాలసిస్ పేషెంట్ అండి. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచులు అనమాట వీళ్ళిద్దరు. ఈయన మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు కొడుకు అనమాట. ఆ పిన్ని రాలేదు. ఇంకా వీళ్ళు మా మరిది, మా యారాలు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను.